ప్రభునందు ప్రియమైన సంఘ బిడ్డలకు, దేవుని పిల్లలకు ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన కాపుదల మనతో ఉంచి ఈ సమయంలో ఆయన నామాన్ని స్తుతించుకోవడానికి ప్రభు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఆమెన్. అనుదిన వాక్యాహారం ద్వారా ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం, ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను అని నిర్గమాకాండం 20వ అధ్యాయం 24వ వచనంలో ప్రభు సెలవిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటను మనం గమనించినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈనాడు ప్రతి మానవునికి కూడా, ప్రతి వ్యక్తికి కూడా ఆశీర్వాదము అందరికీ కావాలని కోరుకుంటారు. అయితే ఈ ఆశీర్వాదము రకరకాలుగా పరిపరి విధాలుగా ఉంటూ ఉంటుంది. అయితే ఆశీర్వాదంలో ఉన్నటువంటి ఆ యొక్క సంతోషము, సమాధానము, శాంతి, ఆ ప్రేమ అన్నీ కలిపి ఈ ఆశీర్వాదంలో ముడిపడి ఉన్నట్లుగా మనం వాక్యానుసారంగా చూస్తూ ఉంటాం. మరి ముఖ్యంగా దేవుని యొక్క ఆశీర్వాదము చాలా విలువైనది, ఉన్నతమైనది, శ్రేష్టమైనది, అది దీవెన భరితమైనది. ఈ ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ఎంతోమంది ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తుంటారు. కానీ ప్రభు సెలవిస్తూ ఉన్నారు, నేనే నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను అని. అంటే ఈనాడు మన యొక్క ప్రతి కదలిక, మన ప్రతి నడవడిక, మన ప్రతి ఆలోచన, మన ప్రతి ఉద్దేశాలు దేవుడు గమనిస్తూ ఉన్నారు. మనం ఏ స్థితిలో, ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉన్నామో ప్రభు చూసి మనకు ఆశీర్వాదం ఇవ్వాలా వద్దా అనే విషయాన్ని దేవుడు ఆలోచన చేసి సమయానుకూలంగా దాన్ని మానవునికి దయచేస్తూ ఉన్నాడు. అనగా ఎవరైతే ఆ ఆశీర్వాదానికి కారకులుగా ఉంటారో, ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి అర్హులుగా ఉంటారో వారిని ప్రభు ఎన్నుకొని మనం ఎక్కడ ఉన్నా కానీ, ఏ స్థితిలో ఉన్నా కానీ, ఏ విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నా కానీ దేవుడు మనలను మన యొద్దకు వచ్చి ఆశీర్వదిస్తానని సెలవిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రీతిగా మన జీవితం, మన ఆత్మీయ స్థితి, మన యొక్క విశ్వాసము, మన యొక్క ప్రవర్తన, మన ఉద్దేశాలన్నీ కూడా దేవునికి అనుకూలంగా ఉండి దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుకునేటటువంటి స్థితిని, అట్టి ఉన్నతమైన స్థానాన్ని మనం పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించును గాక. ఆమెన్. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమగల మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈరోజు మీరు మాకు ఇచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈరోజు మీ ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి మేము ఇష్టపడుతున్నాము. ఆ రీతిగా మా జీవితం మీకు అనుకూలంగా ఉండి ఆశీర్వాద భరితంగా మీరు మారుస్తున్న దాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఈరోజంతా నీ పిల్లలమైన మాకు మీరే తోడుగా ఉండి సహాయం చేసి నడిపించండి. నీ మేలుడి చేత నింపండి. ఎవరికి ఏ విధమైన ఆశీర్వాదం ఏ సమయానుకూలంగా అవసరమో మరి మీరే అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభా, మరి ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకుంటున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.